మనీ సప్లై రాసుకోండి. M1, M2, M3. మనీ సప్లై దట్ ఈస్ M1, M2, M3, M4. మనీ సప్లై దట్ ఈస్ M1, M2, M3, M4. ఓకే, కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ జాగ్రత్తగా చూసుకోండి. సో బేసికల్గా మనకి న్యూట్రిషన్ పాలసీని ఎలా డిజైన్ చేస్తారు చిన్న? బేసికల్గా న్యూట్రిషన్ పాలసీని ఎలా డిజైన్ చేస్తారో ఒకసారి చూద్దాం. హౌ టు మేక్ న్యూట్రిషన్ పాలసీ. హౌ టు మేక్ న్యూట్రిషన్ పాలసీ ఫర్ గవర్నమెంట్ అనేది న్యూట్రిషన్ పాలసీని ఎలా డిజైన్ చేస్తుంది అంటే, ఫస్ట్ మనము సొల్యూషన్ ఏంటి? సో న్యూట్రిషన్ పాలసీని డిజైన్ చేయాలంటే మనకి ఫస్ట్ ఫైండ్ అవుట్ బాడీ మాస్ ఇండెక్స్. న్యూట్రిషన్ పాలసీని మనం డిజైన్ చేయాలంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది తెలియాలి. అంటే ఎలాగంటే, సో వాళ్ళు ఒబిసిటీతో బాధపడుతున్నారా లేకపోతే మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారా అనేది తెలుసుకోవాలి. ఒబిసిటీ అంటే సో వాళ్ళ ఏజ్ కంటే వాళ్ళు ఎక్కువగా వెయిట్ ఉంటారు. మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం అంటే వాళ్ళ ఏజ్ కంటే కూడా వాళ్ళు తక్కువ హైట్ వెయిట్ కలిగి ఉంటే అక్కడ మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంటుందని కనుక్కోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ మీరు బాడీ మాస్ ఇండెక్స్ కనుక్కున్నప్పుడు అక్కడ ఒబిసిటీ ఉందని తెలిస్తే అప్పుడు మనం ఏం చేయాలి? ఫుడ్ మీద ట్యాక్సెస్ వేయాలి. ఇన్ కేస్ బాడీ మాస్ ఇండెక్స్ కనుక్కున్నప్పుడు అక్కడ ఎక్కువగా పిల్లలు మాల్ న్యూట్రిషన్ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అంటే అప్పుడు వాళ్ళకి సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే సబ్సిడీతో ఆహార ధాన్యాలు ప్రొవైడ్ చేయాలి. అలాగా మనం తెలుసుకోవచ్చు. అవునా కదా? సో న్యూట్రిషన్ పాలసీ డిజైన్ చేయడానికి మొదటిగా మనం ఏం చేయాలి? బాడీ మాస్ ఇండెక్స్ కనుక్కోవాలి. సో బాడీ మాస్ ఇండెక్స్ తెలుసుకున్న తర్వాత ఒబిసిటీ ఉంటే ఫుడ్ మీద ట్యాక్స్ చేస్తాం. ఇన్ కేస్ మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంటే సబ్సిడీ ఫుడ్ గ్రెయిన్స్ అంటే సబ్సిడీతో ఆహార ధాన్యాలను అందిస్తాం. అవునా కదా? సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెంబర్ వన్ increased tax on fast food to reduce obesity. అంతే కదా? సో అక్కడ బాడీ మాస్ ఇండెక్స్ కనుక్కున్నప్పుడు ఒబిసిటీ ఉందని తెలిస్తే అప్పుడు మనం ఏం చేయాలి? సో ఫాస్ట్ ఫుడ్ మీద ట్యాక్స్ వేయాలి. అండ్ సెకండ్ రాసుకోండి, గివ్ సబ్సిడైజ్డ్ ఫుడ్ టు రెడ్యూస్ మాల్ న్యూట్రిషన్. అక్కడ పౌష్టికాహార లోపం ఉంది అని తెలిస్తే మనము ఆహార ధాన్యాలు సబ్సిడీ మీద ఆహార ధాన్యాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది అంతే కదా? అవునా కదా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి? అక్కడ ఒబిసిటీ ఉందా మాల్ న్యూట్రిషన్ ఉందా అని కనుక్కోవాలి. అంతే కదా? సో కావాలంటే రాసుకోండి. ఫైండ్ అవుట్ బిఎంఐ అన్నప్పుడు అక్కడ దాని కింద రాసుకోండి. కావాలంటే, అర్థం కాకపోతే రాసుకోండి. సో ఏమని రాసుకుంటారు? సో బట్ ఫస్ట్ వీ హ్యావ్ టు find the level of obesity or malnutrition in children. సో ఫస్ట్ మనము చిల్డ్రన్స్ లో అంటే పిల్లల్లో ఒబిసిటీ అనేది ఉందా లేదా మాల్ న్యూట్రిషన్ అనేది ఉందా అనేది కనుక్కోవాలి. ఇన్ కేస్ ఒబిసిటీ ఉంటే ఫుడ్ మీద ట్యాక్స్ అనేది వేస్తాము. ఇన్ కేసు మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంటే సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఇది మనం చేయాల్సి ఉంది బేసిక్ గా. అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి చిన్న? ఇన్ఫ్లేషన్ అంటే రైజ్ ఇన్ ప్రైజెస్. అంటే ప్రైజెస్ అనేవి పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంట. బేసిక్ గా ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది? మనీ సప్లై అనేది ఎక్కువ ఉండడము లేదా గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై అనేది తక్కువ ఉండడం. ఈ రెండు కారణాల చేత మనకి ఇన్ఫ్లేషన్ వస్తుందని నేను ఆల్రెడీ చెప్పాను. ఇన్ కేస్ మనీ సప్లై ఎక్కువ ఉంటే ఇన్ఫ్లేషన్ ఎలాగ వస్తుంది? మనీ సప్లై ఎక్కువ ఉంటే కన్జంప్షన్ అంటే వినియోగం అనేది పెరుగుతుంది. అంటే ఎక్కువ ఖర్చు చేస్తాం, వ్యయం చేస్తాం. దానివల్ల అంటే ఎక్కువ వస్తు సేవలను కొంటాం. మన దగ్గర పైసలు ఎక్కువ ఉంటే మనం ఎక్కువ వస్తు సేవలను కొంటాం. తద్వారా ఏమవుతుంది? గూడ్స్ అండ్ సర్వీసెస్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ కి డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ గా ప్రైజెస్ అనేటటువంటి పెరుగుతాయి. సో దీన్ని మనం ఏమంటాము? ఇన్ఫ్లేషన్ అంటాం. సో అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలి?
మనీ సప్లైని తగ్గించాలి, అంతే కదా. మనీ సప్లైని తగ్గించాలి. మనీ సప్లై ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో మనీ సప్లైని తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయొచ్చు. చూడండి, మనీ సప్లై ఎక్కువ ఉంది అంటే మనీ సప్లై ఎక్కువ ఉండడం వల్ల కన్సంప్షన్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగి ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడు మనీ సప్లైని తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయొచ్చు. ఎలాగా? మనీ సప్లై తగ్గితే కన్సంప్షన్ తగ్గుతుంది, కన్సంప్షన్ తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. సో డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్ గా ప్రైజెస్ అనేటటువంటివి కూడా తగ్గుతాయి. అంటే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసామా లేదా? కంట్రోల్ చేసాం. సో మనకి ఇప్పుడు నేనేమంటున్నాను, సో ఇన్ఫ్లేషన్ రావడానికి కారణం మనీ సప్లై ఎక్కువ ఉండడం అంటున్నాను. సో మనీ సప్లైని కంట్రోల్ చేస్తే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయొచ్చు అంటున్నాను. అయితే ఫస్ట్ నీకు మనీ సప్లై అనేది ఎంత ఉందో తెలిస్తే కదా దాన్ని ఎంత తగ్గించాలో తెలిసేది, అవునా కదా. ఫస్ట్ నీకు మనీ సప్లై ఎంత ఉందో తెలియాలి. సో మనీ సప్లై ఎంత ఉందో తెలిసినప్పుడే సో మీరు ఎంత తగ్గించాలి అనేది నీకు అర్థమవుతుంది, అవునా కదా. ఫస్ట్ మనీ సప్లై అనేది ఎంత ఉందో ఫస్ట్ నీకు తెలియాలి. మనీ సప్లై ఎంత ఉందో తెలిసిన తర్వాత మాత్రమే నువ్వు మనీ సప్లైని ఎంత తగ్గించాలి అని తెలుస్తుంది. అప్పుడు మనీ సప్లై ఎంత ఉందో తెలిస్తే ఓకే, మనీ సప్లై ఎంత ఉందో తెలిసింది, సో ఇంత మనీ సప్లైని కనుక తగ్గిస్తే మనం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే మనీ సప్లైని తగ్గించాలి. బట్ మనీ సప్లై ఎంత ఉంది, బట్ ద్రవ్య సప్లై అనేది ఎంత ఉంది అని తెలియదు కదా. సో ఆ మనీ సప్లైని తెలుసుకోవడం కోసం మనకి M1, M2, M3, M4 అనేటటువంటివి ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ రాసుకోండి చిన్న. మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్ గైస్. ఓకేనా. సో నెక్స్ట్ రాసుకోండి చిన్న. సో నెక్స్ట్ రాసుకోండి. ఎస్. సో మనకి బ్యాంకుల దగ్గర, పోస్ట్ ఆఫీసుల దగ్గర ఎలాంటి డిపాజిట్స్ ఉంటాయి, బ్యాంకుల దగ్గర, పోస్ట్ ఆఫీసుల దగ్గర మనకి ఎలాంటి డిపాజిట్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. మొదటిగా కమర్షియల్ బ్యాంక్స్ తీసుకోండి. అంటే SBI కానీ, ICICI కానీ, HDFC కానీ ఇలాంటి వాటిని మనం కమర్షియల్ బ్యాంక్స్ అంటాం, అవునా. ఇలాంటి వాటిని మనము కమర్షియల్ బ్యాంక్స్ అంటాం. అయితే ఈ కమర్షియల్ బ్యాంక్స్ అవి బేసిక్గా ఏం చేస్తాయి చిన్న? కమర్షియల్ బ్యాంక్స్ అనేవి బేసిక్గా ఏం చేస్తాయి అంటే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ ని తీసుకొని వాటిని అదాని, అంబానీ, టాటా లాంటి వాళ్ళకి లోన్స్ ఇస్తూ ఉంటాయి, అవునా. ఎస్, ప్లీజ్ నోట్ డౌన్. దే కలెక్ట్ డిపాజిట్స్ mainly loans to private borrower, అంతేనా. సో ప్రజల దగ్గర నుంచి మనీని కలెక్ట్ చేయడం, అది ప్రైవేట్ బారోవర్స్ కి లోన్స్ ఇవ్వడం అనేది మేజర్ గా కమర్షియల్ బ్యాంక్స్ చేసేటటువంటిది. అయితే కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఎలాంటి డిపాజిట్స్ ఉంటాయి? కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర 2 types ఆఫ్ డిపాజిట్స్ ఉంటాయి. కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనకి 2 types ఆఫ్ డిపాజిట్స్ ఉంటాయి. ఏంటవి 2 types ఆఫ్ డిపాజిట్స్? ఒకటి డిమాండ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏంటి? మనం అడిగిన వెంటనే మన అకౌంట్ లో ఉన్న పైసలు మనకి ఇవ్వాలి. ఎగ్జాంపుల్ గా మీకు ఏం చెప్పాను? కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్. అలాగే మరొకటి చూసుకున్నట్లయితే టైం డిపాజిట్స్ కూడా ఉంటాయి బ్యాంకుల దగ్గర. టైం డిపాజిట్స్ అనేవి కూడా బ్యాంకుల దగ్గర ఉంటాయి. టైం డిపాజిట్స్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? ఫిక్స్డ్ డిపాజిట్ చెప్పాను, రికరింగ్ డిపాజిట్ చెప్పాను. ఈ విధంగా కమర్షియల్ బ్యాంకుల దగ్గర మనకి 2 రకాల డిపాజిట్స్ అనేవి ఉంటాయి. అట్ ది సేమ్ టైం అలాగే మనకి పోస్ట్ ఆఫీసుల దగ్గర కూడా ఎన్ని రకాల డిపాజిట్లు ఉంటో చూద్దాం. పోస్ట్ ఆఫీసెస్ బేసిక్గా పోస్ట్ ఆఫీసులు అనేవి ఏం చేస్తాయో మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. పోస్ట్ ఆఫీసులు అనేవి ఏం చేస్తాయి సార్? పోస్ట్ ఆఫీసులు ఏం చేస్తాయి సార్? మనము చేసినటువంటి పోస్ట్ ని మన రిలేటివ్స్ కి, మన ఫ్రెండ్స్ కి, మన గర్ల్ ఫ్రెండ్ కి ఇస్తారు. అదేగా సార్ వాళ్ళు చేసేది అనొచ్చు, ఓకేనా. పోస్ట్ ఆఫీస్ అదేగా చేసేది. మీ గర్ల్ ఫ్రెండ్ కి లవ్ లెటర్లు ఇవ్వడం, మీ బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్లు ఇవ్వడం, ఇదే కాదు చాలా ఉంటుంది చేసేది. రాసుకోండి. సిన్స్ బ్రిటిష్ టైం నుంచి కూడా వీళ్ళు చేసేది ఏంటంటే, రాసుకోండి, మనకి పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ అనేవి ఉంటాయా, ఉండవా? పోస్ట్ ఆఫీస్ లో మన పైసల్ని సేవ్ చేసుకోవచ్చా? మీరు ఇన్ కేసు రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే మీకు తెలిసి ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు, అవునా కాదా? ఎస్, ప్లీజ్ నోట్ డౌన్. పోస్ట్ ఆఫీసుల దగ్గర సేవింగ్స్ అనేవి మనం చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ అయితే
మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు తెలుస్తుంది. పోస్ట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మన పేరెంట్స్ కానీ లేకపోతే మన రిలేటివ్స్ వెళ్ళి వాళ్ళు డబ్బుల్ని పోస్ట్ ఆఫీస్ దగ్గర దాచుకుంటూ ఉంటారు, అవునా? అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ పోస్ట్ ఆఫీసుల దగ్గర అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ బ్యాంకుల దగ్గర మనం దాచుకున్న డబ్బుల్ని వీళ్ళు ప్రైవేటు వాళ్ళకి లోన్గా ఇస్తారు కదా, మరి పోస్ట్ ఆఫీసుల దగ్గర మనం దాచుకున్న డబ్బుల్ని ఏం చేస్తారా సార్ అని రావచ్చు. రాసుకోండి, ట్రెడిషనల్ పోస్ట్ ఆఫీస్ ట్రెడిషనల్ పోస్ట్ ఆఫీస్ ట్రెడిషనల్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్. ట్రెడిషనల్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ లో ఎలాగుంటుందో ఒకసారి రాసుకోండి. సో కలెక్ట్ డిపాజిట్ మన దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకుంటారు. ఆ ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి డిపాజిట్లను ఆ మనీని ఏం చేస్తారంటే లోన్ టు గవర్నమెంట్ కి వీళ్ళు లోన్స్ గా ఇస్తారు. ఇదే వాళ్ళు చేసేటటువంటి విషయము. అయితే చాలా మంది నేను పోస్ట్ ఆఫీస్ అన్నప్పుడు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ ఆఫీస్ గానే భావించండి, అంతేకాని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ గురించి నేను మాట్లాడడం లేదు ఇక్కడ, ఓకేనా? ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ గురించి నేను మాట్లాడడం లేదు ఇక్కడ. పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ ఆఫీస్ ని కన్సిడర్ చేయండి. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఇక్కడ మనకి పోస్ట్ ఆఫీస్ దగ్గర పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కి సంబంధం లేదు. ఇంకోసారి చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేటటువంటి టాపిక్ కి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కి సంబంధం లేదు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఒక కమర్షియల్ బ్యాంక్. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఒక కమర్షియల్ బ్యాంక్ గా చెప్పొచ్చు. కాబట్టి నేను ఇక్కడ పోస్ట్ ఆఫీసులు చెప్పే దగ్గర మీరు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తీసుకొచ్చి సార్ అదేలా సార్ ఇదేలా సార్ ఎర్రగుంటది తెల్లగుంటది ఏంటి సార్ అది యాపిల్స్ కాయ సార్, వద్దు. నేను మాట్లాడేది పోస్ట్ ఆఫీసుల గురించే, కాబట్టి పోస్ట్ ఆఫీసులే గుర్తుపెట్టుకోండి. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఒక కమర్షియల్ బ్యాంకు. నేను మీకు పేమెంట్ బ్యాంకుల గురించి చెప్పేటప్పుడు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ గురించి క్లియర్ గా చెప్తాను, లేదా ఇంట్రొడక్షన్ ఇస్తా, మెటీరియల్ చదువుకోండి. దట్స్ ఇట్, ఓకేనా? సరే, అయితే పోస్ట్ ఆఫీసుల్లో కూడా మనకి ఎన్ని రకాల డిపాజిట్లు ఉంటాయి? పోస్ట్ ఆఫీసుల్లో కూడా మనకి ఎన్ని రకాల డిపాజిట్లు ఉంటాయంటే 2 రకాల డిపాజిట్లు ఉంటాయి పోస్ట్ ఆఫీసులో. అవి ఏంటి? ఒకటి డిమాండ్ డిపాజిట్స్. ఇక్కడ కూడా డిమాండ్ డిపాజిట్స్ ఉంటాయి, అంటే అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చేయాలి. ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు, సేవింగ్ అకౌంట్. సార్ అక్కడ కరెంట్ అకౌంట్ ఉండదా అంటే ఉండదు. పోస్ట్ ఆఫీసుల్లో కరెంట్ అకౌంట్ అనేది ఉండదు. పోస్ట్ ఆఫీసుల్లో సేవింగ్ అకౌంటే ఉంటుంది. సో సేవింగ్ అకౌంట్ లో మీరు డబ్బులు పెట్టుకుంటే అడిగిన వెంటనే ఇచ్చేయాలి. కాబట్టి డిమాండ్ డిపాజిట్స్ కి ఎగ్జాంపుల్ గా సేవింగ్ అకౌంట్ చెప్తున్నా. నెక్స్ట్ అలాగే టైం డిపాజిట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ అలాగే పోస్ట్ ఆఫీస్ లో మనకి టైం డిపాజిట్స్ కూడా ఉంటాయి. అంటే ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు మనం పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ చేసుకుంటే దాని మీద మనకి వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు తర్వాత ప్రిన్సిపల్ తో పాటు ఇంట్రెస్ట్ ను కూడా కలిపి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మీకు తెలియాల్సింది ఇది, ఓకేనా? సో పోస్ట్ ఆఫీసులు అనేవి డబ్బులు కలెక్ట్ చేస్తాయి మన దగ్గర నుంచి, కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ కి లోన్ గా ఇస్తారు. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా నరేష్? అది నేను చెప్తా, మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఆర్బీఐ అనేది ఎంత మనీని ప్రింట్ చేస్తుంది, ఎలా ప్రింట్ చేస్తుంది అనేది మీకు ఇది అయిపోయిన తర్వాత, సో ఏది ఈ మానిటరీ పాలసీ టాపిక్ అనేది అయిపోయిన తర్వాత నేను బ్యాంకింగ్ సెక్టర్ స్టార్ట్ చేస్తాను. బ్యాంకింగ్ సెక్టర్ లో మొదటిగా ఆర్బీఐ గురించి చెప్తాను. ఆర్బీఐ ఫంక్షన్స్, అది ఆర్బీఐ ఎలా ఏర్పడింది చెప్పిన తర్వాత ఆర్బీఐ అనేది కరెన్సీని M0 మనీని ఎలా ప్రింట్ చేస్తుంది. సో అసెట్స్ ఉండాలి. సో ఎంత అసెట్స్ అయితే ఉంటాయో అంత కరెన్సీని ప్రింట్ చేయగలదు. అసెట్స్ వైపు ఏముంటుంది? కాయిన్స్ ఉంటాయి, గోల్డ్ కాయిన్స్ ఉంటాయి, గోల్డ్ బిలియన్స్ ఉంటుంది, ఫారిన్ సెక్యూరిటీస్ ఉంటాయి, ఇండియన్ సెక్యూరిటీస్ ఉంటాయి. ఇవి అసెట్స్. ఇవి ఎంతైతే ఉంటాయో అంత కరెన్సీని ప్రింట్ చేయాలి, ఓకేనా? ఇదంతా కూడా నేను మరలా డిస్కస్ చేస్తాను. బీ కూల్, ఓకే? ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? ఇది అర్థమైందా నరేష్? ఓకేనా మీకు? ఫస్ట్ ఇది అర్థమైందా చెప్పండి. నేను ఒకటి చెప్తా మీకు, ఎకానమీలో నేను అష్యూరెన్స్ ఇస్తా. ఏపీ తెలంగాణలో ఎవడూ చెప్పని ఎకానమీ అయితే నేను చెప్తా. ఏపీ తెలంగాణలో ఎవడూ చెప్పని ఎకానమీ ఖచ్చితంగా నేను మీకు చెప్తా. అది అష్యూరెన్స్ అయితే ఇస్తా. ఎవడూ చెప్పనటువంటి ఎకానమీలో ది బెస్ట్ ఎకానమీ అయితే నేను ప్రొవైడ్ చేస్తా. అది నేను చాలా గర్వంగా కూడా చెప్తా మీకు. నువ్వు ఎవరితో అయినా కంపేర్ చేసుకో, ఓపెన్ గా చెప్తా. నా వీడియోలు కూడా ఓపెన్ గా పెడతా. ఎవరితో అయినా సరే మనం చెప్పే టాపిక్ లో కంపేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా? సో బట్ మీరు చేయాల్సిందల్లా ఒకటే, జస్ట్ నన్ను నమ్మండి. సో నాతో పాటు ట్రావెల్ అవ్వండి. నేను అట్లీస్ట్ మీకు మే ఎండింగ్ లేదా జూన్ ఫస్ట్ వీక్ కల్లా ఎకానమీని అవగొట్టి మీ చేతిలో పెడతాను. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఈ రోజు నుంచి మనము కొంచెం తక్కువ రాసుకుంటూ
ఫాస్ట్గా వెళ్దాం. ఓకేనా? ఎస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ. సో నెక్స్ట్ రాసుకోండి. ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రాసుకోండి, చిన్న మనీ సప్లై గురించి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న టేబుల్ ఇస్తాను. ఈ టేబుల్ని మీరు ఎగ్జామ్లో కూడా వాడు అడిగితే ఎగ్జామ్లో కూడా సేమ్ టేబుల్ మీకు గుర్తు రావాలి. గుర్తు రాకపోతే మిమ్మల్ని గుద్ది గుద్ది సంపుతా. అది రాసుకోండి. ఇప్పుడు నేను వేసే టేబుల్ ఇప్పుడే రాయకండి. నేను టేబుల్ వేసిన తర్వాత మీకు కొంత టైం ఇస్తాను, అప్పుడు మీరు టేబుల్ వేసుకోండి. ఓకేనా? కంగారు పడి మీరు ముందుగానే టేబుల్ వేయొద్దు. కంగారు పడి ముందుగానే మీరు టేబుల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పినప్పుడు వేసుకోండి. ఓకేనా? జస్ట్ మెజర్ ఆఫ్ మనీ సప్లై. జస్ట్ మనం కూడా ఇంకోటి ఏంటో తెలుసా, మనం ఎక్కడా కూడా వీడియోస్ అవేమి ప్రమోట్ చేయలేదు. బట్ చేద్దాం. ఒక రేపటి నుంచి నాకు టైం అనేది దొరకట్లా, అందుకనే నేను వీడియోస్ కూడా ప్రమోట్ చేయలేకపోతున్నాను. బట్ ప్రమోట్ చేస్తాను చిన్న. ఇంకొక రేపు అలాగా చెయ్యాలి. కాయిన్ అండ్ కరెన్సీ విత్ పబ్లిక్. అందరూ అనుకున్న ఎకానమీ వేరు, ఓకేనా? మనం చెప్పుకునే ఎకానమీ వేరు. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది లో ఐక్యూ పిల్లలే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటారు. నేను నిజమే చెప్తాను. ఇప్పుడు కూడా మన దగ్గర రాని వాళ్ళందరూ లో ఐక్యూ అని నేను చెప్పను, కానీ ఎక్కువ మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎర్రి పప్పలు ఎక్కువ. ఈ ఎర్రి పప్పలకి ఎకానమీ అంటే ప్లానింగ్, అన్ఎంప్లాయ్మెంట్, నేషనల్ ఇన్కమ్, పావర్టీ, ఈ అవ్వ ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే చదువుతారా బాబు మీరు అనిపిస్తుంది నాకు. ఓకేనా? సో అంత ఎర్రిపప్ప చదువులు చదువుతున్నారు. అందుకే ఆ ఎర్రిపప్పల మధ్యలో నుంచి మీరు సక్సెస్ అవ్వండి. ఇక్కడ ఏమి పెద్ద తోపు క్యాండిడేట్ లేరు. 100 మంది ప్రిపేర్ అవుతుంటే 85 మంది శుద్ధపూసలు ఉన్నారు. ఓకేనా? 100 మంది ప్రిపేర్ అవుతుంటే ఇందులో 85 మంది శుద్ధపూసలే ఉన్నారు. ఓకేనా? 85 మంది శుద్ధపూసలే ఉన్నారు. సో ఈ శుద్ధపూసల్లో నుంచి మీరు ఆ 15 మందిగా బయటికి రావాలి. మీరు ఆ 15 మందిగా ఉండాలి. మీరు కాంపిటీషన్ అనేది ఇవ్వాలా, బాగా చదవాలా, మంచిగా నేర్చుకోవాలా, కష్టపడాలా, 360 డిగ్రీ యాంగిల్లో మీరు సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకేనా? సో మీకు జూన్ ఎండింగ్లో ఎగ్జామ్ అనుకొని మీరు చదవాలా. ఏ రోజు కూడా లైట్ తీసుకోవద్దు. సినిమాలకి గట్రా వెళ్ళొద్దు. ఏమి చేయొద్దు. ఈ 3 నెలల పాటు ఏదైనా సరే, ఎంతైనా సరే ఇంట్లోనే కూర్చోండి, చదవండి, మంచిగా పైకి రండి, జాబ్ తెచ్చుకోండి. అంతే, ఇంకా అంతకుమించి ఇంకేమి లేదు. సో రాసుకోండి చిన్న. నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇదే టైంలో బయట పిల్లలు ఎలా ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్బిలో క్లాసులు చెప్తుంటా. సిఎస్బిలో క్లాసులు చెప్పేటప్పుడు కొంతమంది పిల్లలు, అందరూ కాదులేండి, అందరూ ఓకే మనకి ఉంటారు కదా, ఒక 300 మందిలో ఒకరు ఇద్దరు ఉంటారు కదా. ఒక పిల్లోడు అడిగాడు, సార్ అసలు మీరు చెప్పేది సిలబస్లో ఉందా అని అడిగాడు. నేను చెప్పేది సిలబస్లో ఉందా అని అడిగాడు. అంటే బడ్జెట్ అంటే ఏంటి, ఎకనామిక్ సర్వే అంటే ఏంటి, ఫీజల్ పాలసీ అంటే ఏంటి, ఫైనాన్స్ మినిస్ట్రీ, అందులో 6 డిపార్ట్మెంట్లు, సెస్, సర్చార్జ్, కన్సాలిడేటెడ్ ఫండ్, కాంటింజెన్సీ, పబ్లిక్ అకౌంట్, పిఎంఎన్ఆర్ఎఫ్, పిఎం కేసు, ఇలాగ రకరకాలుగా చెప్పిన. వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, నువ్వు చెప్పే సిలబస్లో ఉందా అన్నాడు. నాకు ఒకటే అనిపించింది. నేను అన్న తర్వాత, అంటే ఇప్పటి వరకు మీరు చదివిన దాంట్లో ఇవన్నీ లేవనుకుంటారమ్మా అని చెప్పిన. అలా ఉన్నాడు. ఇంకొకటి అంటాడు, సార్ సిలబస్ పేపర్ ప్రకారం మీరు టీచ్ చేయడం లేదంటాడు. సిలబస్ వాడికి నచ్చినట్టు ఇస్తాడు, కానీ వాడు అదే ప్రకారం మనం చెప్పలేం కదా. కొంత ఫౌండేషన్ ఉంటుంది, కొన్ని టాపిక్లు ఉంటాయి. ఆ టాపిక్ల నుంచి చెప్పుకుంటూ వెళ్ళినప్పుడే పిల్లోడికి ఒక ఫౌండేషన్ వస్తుంది అనేది కూడా తెలియనటువంటి పిల్లకాయలు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, మనం ఏం చేయలేము. సో అందుకని మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఇదంతా ఎర్రిపప్ప బ్యాచ్ ఉంటుంది, ఎక్కువ మంది వాళ్ళు చూసి భయపడొద్దు. ఎర్రిపప్ప బ్యాచ్ నుంచి నువ్వు ఈజీగా బయటికి రావచ్చు. అది ఫోకస్గా చదవండి, స్టడీగా చదవండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. దట్ ఈస్ వి వాంట్. రాసుకోండి. నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ లిక్విడిటీ. నెక్స్ట్ క్వాంటిటీ. సో రాసుకున్నారా? వద్దు, రాయొద్దు, అప్పుడే రాయొద్దులేండి, ఆగండి. నెక్స్ట్ అప్పుడే రాయొద్దు, ఆగండి. సో డిమాండ్ డిపాజిట్స్ బ్రాకెట్లో కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్. నెక్స్ట్ టైం డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్. నెక్స్ట్ పోస్ట్ ఆఫీసులో కూడా రాసుకోండి. డిమాండ్ డిపాజిట్స్ అంటే సేవింగ్ అకౌంట్, అలాగే టైం డిపాజిట్స్ రాసుకోండి ఇలాగా. ఇప్పుడు మొత్తం మీరు ప్లీజ్ నోట్ చేసి పెట్టుకోండి, అంతా నోట్ చేసి పెట్టుకోండి.
నోట్ చేశాక ఎస్ అని పెట్టండి, నేను స్టార్ట్ చేస్తాను. లేకపోతే తంబ్ యూజ్ చేయండి. నోట్ చేశాక తంబ్ సింబల్ యూజ్ చేయండి, నేను స్టార్ట్ చేస్తాను. ఎస్, ఎవ్రీబడి ప్లీజ్. మిగిలిన వాళ్ళు కూడా. ఎస్, వెంకీ, అరుణ్, వెంకీ, కోమలి, ప్రసన్న, రిమైనింగ్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు ఆ టేబుల్ క్లోజ్ చేసుకోండి, కింద పెద్ద అవసరం లేదు, నేను టేబుల్ వేస్తాను చూడండి ఇప్పుడు. సో ప్లీజ్ ఇక్కడ ఒకసారి చూడండి. ఒక గీత కొట్టుకో, నెక్స్ట్ 2 గీతలు కొట్టుకో, నెక్స్ట్ 3 గీతలు. సో ఇక్కడ టేబుల్ అయిపోతుంది. టేబుల్ క్లోజ్ చేయండి. ఇంకా టేబుల్ క్లోజ్ చేయండి. టేబుల్ క్లోజ్ చేసి కింద నేను ఏమైనా చెప్పేటప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ కింద రాసుకోండి. M1 గురించి చెప్పేటప్పుడు చెప్తుంటా, M1కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కింద రాసుకోండి. టేబుల్ కింద M1 అని పెట్టి ఏమన్నా చెప్తే M1కి ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి. అది ఓకేనా? ఎస్. M1 మనీ అంటే ఏంటి ఫస్ట్ రాసుకోండి. న్యారో మనీ అని రాసుకోండి. ఇక్కడ చెప్తాను. న్యారో మనీ అంటే సంకుచిత ద్రవ్యము. సరే, M1కి ఫార్ములా ఏంటి? ఓకేనా? M1కి ఫార్ములా ఏంటి? ఇంకొకటి కూడా వేసుకోండి. సో ఇప్పుడు మనం రాసుకుందాం. సో 1 by 1 నేను చెప్పేది చూడండి. M1కి ఫస్ట్ ఫార్ములా ఏంటంటే, సో కాయిన్ అండ్ కరెన్సీ విత్ పబ్లిక్, ప్రజల దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ కరెన్సీని తీసుకుంటాం. అలాగే కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్స్ తీసుకుంటాం. ఓకేనా? ఈ రెండే తీసుకుంటాం. ఇక్కడ క్వాంటిటీ దగ్గర ఒక స్టారే వేసుకోండి. క్వాంటిటీ దగ్గర. బట్ లిక్విడిటీ దగ్గర 4 స్టార్లు వేసుకోండి. ఎందుకంటే దీనికి ద్రవ్యత్వం అనేది ఎక్కువ. ఇప్పుడు చూడండి, డిమాండ్ డిపాజిట్స్ ని మనం ఈజీగా క్యాష్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అంటే మన అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బుల్ని వెంటనే తీసుకోవచ్చు. విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి డిమాండ్ డిపాజిట్స్ కి లిక్విడిటీ ఎక్కువ. అలాగే కాయిన్స్ అండ్ కరెన్సీ విత్ పబ్లిక్, మన చేతిలో డబ్బులు ఉన్నాయి, క్యాష్ కి హైయెస్ట్ లిక్విడిటీ ఉంటుంది. అలాగే డిమాండ్ డిపాజిట్స్ అంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. అందుకే 4 స్టార్ వేసాను. మొత్తం అయిపోయిన తర్వాత ఈ 2 కాలమ్స్ అర్థమవుతాయి. అక్కడ రాసుకోండి. నెక్స్ట్ రాసుకోండి చిన్న M2. అయితే ఇక్కడ ఒక పాయింట్ కూడా చెప్పాలి మీకు. ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే నెట్ డిపాజిట్సే తీసుకుంటాం. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, రాసుకోండి. ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే నెట్ డిపాజిట్సే తీసుకుంటాం. మీరు అడగొచ్చు, సార్ నెట్ డిపాజిట్స్ అంటే ఏంటి సార్ అని అడగొచ్చు. రెడ్ కలర్ కనిపిస్తుందా? త్వరగా చెప్పండి. ఎస్, ఓకే. ఎస్. అయితే ఇక్కడ చూడండి, నేను బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్స్ తీసుకుంటున్నాను. కానీ ఇక్కడ ఏం రాశాను? డిమాండ్ డిపాజిట్స్ తీసుకుంటాం అంటే కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ తీసుకుంటాం. కానీ నెట్ డిపాజిట్సే తీసుకుంటాం. సార్ నెట్ డిపాజిట్స్ అంటే ఏంటి సార్? ఫస్ట్ రాసుకోండి. నెట్ డిపాజిట్స్ ఈజ్ ఈక్వల్ టు రాసుకోండి, ఓన్లీ పబ్లిక్ డిపాజిట్స్ ఇన్ బ్యాంక్. ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్ తీసుకో. ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్ రాసుకోండి. ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్ అంటే దాని అర్థం ఏంటంటే రాసుకోండి, వన్ కమర్షియల్ బ్యాంక్స్ డిపాజిట్స్ ఇన్ another commercial bank not counted. అయితే ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తా. నెట్ డిపాజిట్సే తీసుకోవాలి అంటే ఆ బ్యాంకు దగ్గరికి వచ్చిన డిపాజిట్సే తీసుకోవాలి. ఇంకొక బ్యాంకు దగ్గర నుంచి ఆ బ్యాంకు దగ్గరకు వచ్చిన డిపాజిట్స్ తీసుకోకూడదు. అంటే ఇంటర్ బ్యాంక్ తీసుకోకూడదు.
అదేంటి సార్, ఒక బ్యాంకు ఇంకొక బ్యాంకులో డిపాజిట్ చేస్తాయా అని అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ బ్యాంక్స్ ఉంటాయి, మీకు తెలుసు అనుకుంటా. పేమెంట్ బ్యాంకులు పేటిఎం ఇలాంటివి. పేటిఎం ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే పేమెంట్ బ్యాంకులు అంటాం. పేటిఎం ఇలాంటి వాటిని పేమెంట్ బ్యాంకులు అంటాం. మీకు ఒక విషయం తెలుసో తెలీదో చిన్న, పేమెంట్ బ్యాంకులు అనేవి లోన్స్ ఇవ్వచ్చా? పేమెంట్ బ్యాంకులు లోన్స్ ఇవ్వచ్చా? ఇవ్వలేవు. అయితే పేమెంట్ బ్యాంకులు డిపాజిట్స్ తీసుకోవచ్చా? ఎస్, పేమెంట్ బ్యాంకులు డిపాజిట్స్ తీసుకోవచ్చు. ఎంతవరకు? మాక్సిమం 2 lakhs, మాక్సిమం 2 లక్షల వరకు పేమెంట్ బ్యాంకు లోన్స్ డిపాజిట్స్ తీసుకోవచ్చు. ఓకేనా? పేమెంట్ బ్యాంకులు డిపాజిట్స్ తీసుకోవచ్చు 2 లక్షల వరకు. అయితే పేమెంట్ బ్యాంకులు లోన్స్ ఇవ్వలేవు. మరి ఈ పేమెంట్ బ్యాంకులు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా. డిపాజిట్ చేసినోడికి అట్లీస్ట్ 4% ఇంట్రెస్ట్ ఇవ్వాలా? డిపాజిట్ చేసినోడికి అట్లీస్ట్ 4% ఇంట్రెస్ట్ ఇవ్వాలా? ఇవ్వాలి. డిపాజిట్ చేసినోడికి 4% ఇంట్రెస్ట్ ఇవ్వాలి. అయితే పేమెంట్ బ్యాంకు వేరే వాళ్ళకి లోన్ ఇవ్వలేదు. అందుకనే పేమెంట్ బ్యాంక్ ఏం చేస్తుందంటే తన దగ్గరకు వచ్చినటువంటి డిపాజిటెడ్ మనీని వేరే బ్యాంకుకి ఒక 7% ఇంట్రెస్ట్కి లోనుగా ఇస్తుంది. ఒక 7% ఇంట్రెస్ట్కి లోనుగా ఇస్తుంది. అంటే ఏమైంది? ఇప్పుడు పేమెంట్ బ్యాంకు దగ్గర ఉన్న డిపాజిట్స్ ఇంకొక బ్యాంకు దగ్గరికి వెళ్ళాయి. ఇవి కౌంట్ చేయం. పేమెంట్ బ్యాంకు దగ్గర ఉన్న డిపాజిట్స్ ఇంకొక బ్యాంకు దగ్గరికి వెళ్ళాయి. ఇవి కౌంట్ చేయము. ఓకేనా? అయితే ఆ బ్యాంక్ ఏం చేస్తుంది? కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి డబ్బులు ఇస్తుంది, ప్లస్ ఇంట్రెస్ట్ 7% ఇస్తుంది. అందులో 3% పేమెంట్ బ్యాంక్ ఉంచుకొని 4% డిపాజిటర్కి ఇస్తారు. సో అర్థమైంది ఇంటర్ బ్యాంక్ అంటే. సో పేమెంట్ బ్యాంకులు లోన్స్ ఇవ్వలేవు. కాబట్టి పేమెంట్ బ్యాంకులు తమ దగ్గరకు వచ్చిన డిపాజిట్స్ ని వేరే కమర్షియల్ బ్యాంక్ ఇస్తాయి. అయితే ఈ ఇంటర్ బ్యాంక్ ఉంది కదా, ఈ ఇంటర్ బ్యాంక్ ఇంతే కదా, పేమెంట్ బ్యాంక్ దగ్గర నుంచి ఇంకొక బ్యాంక్ దగ్గరికి వెళ్ళాయి. ఇవి ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్. వీటిని కౌంట్ చేయకూడదు. కేవలము ఆ బ్యాంకు దగ్గర ఉన్న డిపాజిట్స్ తీసుకోవాలి. కేవలం ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్ తీసుకోకూడదు. కేవలం ఆ బ్యాంకు దగ్గర. అంటే పేమెంట్ బ్యాంక్ ఇప్పుడు ఏం చేసింది? ఎస్బీఐ బ్యాంక్కి డబ్బులు ఇచ్చింది. పేమెంట్ బ్యాంక్ ఏం చేసింది? ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకు డబ్బులు ఇచ్చింది. అయితే ఈ ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్ తీసుకోకూడదు. ఎస్బీఐ దగ్గర ఎంతైతే డిమాండ్ డిపాజిట్స్ ఉన్నాయో, ఎస్బీఐ దగ్గర ఎంతైతే డిమాండ్ డిపాజిట్స్ ఉన్నాయో అవే తీసుకోవాలి. ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? అర్థమైందా? ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్ అనేటటువంటివి తీసుకోము. ఓకేనా? ఎగ్జాంపుల్ కూడా రాసుకున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ బ్యాంక్, పేటిఎం పేమెంట్ బ్యాంకు డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ. ఇదంతా అర్థమైంది కదా మీకు? ఇది అర్థమైతే ఇంకా అవసరం లేదు. ఇదంతా అర్థమైతే మీకు ఇంకా అవసరం లేదు. ఓకేనా? దట్స్ ఇట్. నెక్స్ట్ రాసుకోండి. అర్థమైంది కదా? పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఉంది. తన దగ్గరకు వచ్చిన డిపాజిట్లో మనీని ఏం చేసింది? ఎస్బీఐకి ఇచ్చింది. సో కాబట్టి ఇవి ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్, అవి తీసుకోరు. కేవలం ఎస్బీఐ దగ్గర ఉన్న డిపాజిట్సే తీసుకుంటారు. దట్స్ ఇట్. మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. నెట్ డిపాజిట్సే తీసుకుంటారని గుర్తుపెట్టుకోండి. డిమాండ్ డిపాజిట్స్, బట్ ఒక పదం యాడ్ చేసుకోండి, నెట్ డిపాజిట్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాసుకోండి, M2 రాసుకోండి. నెక్స్ట్ M2 రాసుకోండి. ఓకేనా? M2 ఏంటంటే కాయిన్ అండ్ కరెన్సీ విత్ పబ్లిక్, కమర్షియల్ బ్యాంకుల దగ్గర ఉన్న డిమాండ్ డిపాజిట్స్, అలాగే పోస్ట్ ఆఫీసుల దగ్గర ఉన్న డిమాండ్ డిపాజిట్స్. అయితే క్వాంటిటీ ఏం చేస్తారు? ఇప్పుడు క్వాంటిటీ పెరిగింది కదా, ఇందాక కాయిన్ అండ్ కరెన్సీ విత్ పబ్లిక్ అలాగే డిమాండ్ డిపాజిట్సే తీసుకుంటున్నాం. ఇప్పుడు దీంతో పాటు పోస్ట్ ఆఫీసుల యొక్క డిమాండ్ డిపాజిట్స్ కూడా తీసుకున్నాం. కాబట్టి ఎక్కువ డబ్బులు అవుతాయి. కాయిన్, కరెన్సీ మన దగ్గర ఉన్న డబ్బులు, కమర్షియల్ బ్యాంక్ దగ్గర ఉన్న డిమాండ్ డిపాజిట్స్, వీటితో పాటు పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉండేటివి కూడా తీసుకున్నాం. కాబట్టి ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. రాసుకోండి. క్వాంటిటీకి 2 stars వేసుకోండి. లిక్విడిటీకి మాత్రం 3 stars వేసుకోండి. ఓకేనా? ఎస్. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సార్ లిక్విడిటీ ఎందుకు సార్ తగ్గిపోయింది? మనం పోస్ట్ ఆఫీసుల దగ్గర నుంచి తీసుకుంది డిమాండ్ డిపాజిట్సే కదా. డిమాండ్ డిపాజిట్స్ అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు కదా. డిమాండ్ డిపాజిట్స్ అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు సార్ మీరు లిక్విడిటీని తగ్గించారు? అని నన్ను అడగొచ్చు. మీరు నన్ను అడగొచ్చు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పోస్ట్ ఆఫీసులు అనేవి ఏటీఎంతో కనెక్ట్ అయి ఉంటాయా? అవ్వవు. కాబట్టి
మీరు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు, మీకు నచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. కానీ పోస్ట్ ఆఫీసుల నుంచి మనీ విత్డ్రా చేసుకోవడం అంత ఈజీ కాదు కదా. మీకు నచ్చినప్పుడు మనీ విత్డ్రా చేసుకోవచ్చు, నేను కాదనట్లా. పోస్ట్ ఆఫీసుల దగ్గర నుంచి మీకు కావాల్సినప్పుడు మనీ విత్డ్రా చేసుకోవచ్చు, నేను కాదనట్లా. కానీ విత్డ్రా చేసుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకు? బ్యాంకులు అయితే ఏటీఎంస్తో కనెక్ట్ అయి ఉంటాయి, కానీ పోస్ట్ ఆఫీసులు ఏటీఎంతో కనెక్ట్ అయి ఉండవు కదా. కాబట్టి మనీ విత్డ్రా చేసుకోవచ్చు, కానీ అంత ఈజీగా విత్డ్రా చేసుకోలేవు కదా. రాసుకోండి. సో M2కి ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి. అక్కడ లిక్విడిటీ ఈజ్ లెస్, కామా, బికాస్ పోస్ట్ ఆఫీస్ డిమాండ్ డిపాజిట్స్ are not as easy to withdraw like banks demand deposits, like bank demand deposits. బ్రాకెట్ లో ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవచ్చు కదా, ఏటీఎం కానీ బ్రాంచ్ నుంచి వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చు, అలాంటి ఫెసిలిటీ ఉంటాయి. కానీ ఇక్కడ ఉండవు. అయితే మళ్ళీ ఇక్కడ నువ్వు ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తావు, మీకు తెలియదు అనుకుంటా, కానీ తెలిస్తే గుర్తుపెట్టి. మళ్ళీ ఇక్కడ నువ్వు ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తావు. ఏమని? సార్ ఒకప్పుడంటే పోస్ట్ ఆఫీసుల నుంచి మనీ విత్డ్రా చేయడం కష్టము, ఎందుకంటే ఏటీఎంలు ఉండవు అని చెప్పావు, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజుల్లో పోస్ట్ ఆఫీసులకు కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది కదా సార్, పోస్ట్ ఆఫీసులకు కూడా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఉంది కదా, పోస్ట్ ఆఫీసులకు కూడా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఉంది కాబట్టి మన అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు. ఎస్, నిజమే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ట్రెడిషనల్ మెథడ్ గురించే మాట్లాడుతున్నాం. పాతకాలం నుంచి మనకి మనీ సప్లైకి ఉన్నటువంటి ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి డెఫినేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇది కూడా నిజమే. మీరు అన్నట్టు ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ విత్డ్రా చేయడం అనేది అంత ఈజీ కాదు కదా సార్, కాబట్టి నేను ఒప్పుకుంటా. కానీ ప్రజెంట్ పోస్ట్ ఆఫీసుల్ని కూడా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేశారు కదా, కాబట్టి పోస్ట్ ఆఫీసులు కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొవైడ్ చేయగలవు కదా, కాబట్టి మనీని ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా అనొచ్చు. ఎస్, నిజమే. కానీ మనం ట్రెడిషనల్ డెఫినేషనే తీసుకుంటున్నాం. అర్థమైందా? మీరు అనొచ్చు, సార్ మాకు ఆ డౌట్ ఏమీ రాలేదు సార్, నువ్వే గోకి మరీ చెప్పావు అని కూడా కొంతమంది అనుకోవచ్చు. ఓకేనా? నువ్వే గోకి మరీ చెప్పావు, మాకు ఆ డౌట్ ఏమీ రాలేదు అని మీరు అడగొచ్చు. నిజమే. ఓకేనా? సో పోస్ట్ ఆఫీస్ నుంచి అంటే పోస్ట్ ఆఫీస్ డిమాండ్ డిపాజిట్స్ నుంచి మనీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, కానీ ఈజీ కాదే. ఎందుకంటే ఏటీఎంలు ఇలాంటివి ఉండవు, ఫెసిలిటీస్ ఉండవు, కాబట్టి అంత ఈజీగా విత్డ్రా చేయలేము. అందుకని లిక్విడిటీ కొంచెం తగ్గించాను, ద్రవ్యత్వాన్ని కొంచెం తగ్గించాను. నెక్స్ట్ రాసుకోండి. వన్ మోర్ థింగ్ రాసుకోండి. బ్రాడ్ మనీ రాసుకోండి. నెక్స్ట్ రాసుకోండి అమ్మా, బ్రాడ్ మనీ రాసుకోండి. బ్రాడ్ మనీ, ఓకేనా? రాసుకోండి. అక్కడ అందులో M3 గురించి మాట్లాడుకుందాం, అలాగే M4 గురించి మాట్లాడుకుందాం. M3 గురించి మాట్లాడుకుందాం, అలాగే M4 గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? లెట్ us see guys. M3లో ఏం తీసుకుంటాం అంటే చాలా ఇంపార్టెంట్. కాయిన్ అండ్ కరెన్సీ విత్ పబ్లిక్, కమర్షియల్ బ్యాంకుల దగ్గర ఉన్న డిమాండ్ డిపాజిట్స్, అలాగే కమర్షియల్ బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి టైం డిపాజిట్స్, అలాగే పోస్ట్ ఆఫీసుల దగ్గర ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్స్. ఓకేనా? పోస్ట్ ఆఫీసుల దగ్గర ఉన్న డిమాండ్ డిపాజిట్స్, ఓకేనా? అర్థమైంది అనుకుంటా. సో కాయిన్ అండ్ కరెన్సీ విత్ పబ్లిక్, ప్రజల దగ్గర ఉన్నటువంటి కరెన్సీ, కమర్షియల్ బ్యాంకుల దగ్గర ఉన్న డిమాండ్ డిపాజిట్స్, టైం డిపాజిట్స్, పోస్ట్ ఆఫీసుల దగ్గర ఉన్న డిమాండ్ డిపాజిట్స్. అయితే దీని క్వాంటిటీ ఏమవుతుంది? క్వాంటిటీ పెరుగుతుంది. రాసుకోండి చిన్న. ఎందుకంటే ఇక్కడ కరెన్సీ, కాయిన్, పబ్లిక్, ప్రజల దగ్గర ఉన్న డబ్బులు, అలాగే కమర్షియల్ బ్యాంకుల దగ్గర ఉన్న డిమాండ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీసుల దగ్గర ఉన్న డిమాండ్ డిపాజిట్లతో పాటు కమర్షియల్ బ్యాంకుల దగ్గర ఉన్న టైం డిపాజిట్లు కూడా యాడ్ అయ్యాయి, కాబట్టి ఎక్కువ డబ్బులు అవుతాయి. కాబట్టి క్వాంటిటీ దగ్గర 3 స్టార్స్ వేసుకో, కానీ లిక్విడిటీ దగ్గర మాత్రం 2 స్టార్స్ వేసుకో. ఎందుకు 2 స్టార్స్ వేసుకోమంటున్నానంటే ఇక్కడ టైం డిపాజిట్స్ యాడ్ అయ్యాయి. టైం డిపాజిట్స్ నుంచి మనీ విత్డ్రా చేయడం అంత ఈజీ కాదు. అంటే టైం డిపాజిట్స్ ని క్యాష్ లోకి కన్వర్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. అందుకే ముందు దాంతో పోలిస్తే ఇక్కడ లిక్విడిటీని ఇంకా తగ్గించేశాను. ఓకేనా? అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. M3నే మనం ఏమంటామంటే, అంటే జనరల్ గా మనము ఆర్బీఐ అనేది బేసిక్ గా మనీ సప్లై ఎంత ఉంది అని తెలుసుకోవడానికి,
మార్కెట్లో మనీ సప్లై అనేది ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఆర్బీఐ కామన్ గా యూజ్ చేసేటటువంటి ఇండికేటర్ ఏది అంటే M3 అని చెప్పొచ్చు. ఆర్బీఐ అనేది కామన్ గా యూజ్ చేసే ఇండికేటర్ ఏంటి? మనీ సప్లైని మెజర్ చేయడానికి ఆర్బీఐ కామన్ గా యూజ్ చేసేటటువంటి ఇండికేటర్ ఏంటి? కామన్ గా యూజ్ చేసేటటువంటి ఇండికేటర్ ఏంటి అంటే M3 అని చెప్పొచ్చు. రాసుకోండి, M3 రాసుకోండి అక్కడ. M3 ప్లీజ్ నోట్ డౌన్. most commonly used for measuring money supply. సో మనీ సప్లైని మెజర్ చేయడానికి మనం కాదు, ఆర్బీఐ అనేది ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి? M3ని యూజ్ చేస్తుంది. అలాగే ఈ M3ని ఇంకా ఏమని పిలవచ్చు? ఆల్సో కాల్డ్ M3ని ఏమని పిలుస్తామంటే అగ్రిగేట్ మనీ రిసోర్స్ ఆర్ సప్లై అనొచ్చు. అగ్రిగేట్ మనీ రిసోర్స్ ఆర్ సప్లై. అగ్రిగేట్ మనీ రిసోర్స్ అనొచ్చు లేదా అగ్రిగేట్ మనీ సప్లై అనొచ్చు. అగ్రిగేట్ మనీ రిసోర్స్ అనొచ్చు దీన్ని, లేదా అగ్రిగేట్ మనీ సప్లై అని కూడా అనొచ్చు. ఈవెన్ మీరు చూడండి, యూపీఎస్సి వాళ్ళకి కూడా ఇది తెలియదు. ఈ మనీ సప్లైకి సంబంధించిన విషయాలు ఈవెన్ యూపీఎస్సి వాళ్ళకి కూడా అంత క్లారిటీ ఉండదు. మీరు చూడండి, అడగండి వెళ్ళి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఇక్కడ. నేను షైన్ ఇండియాలో చెప్పేటప్పుడు ఆ యూపీఎస్సి పిల్లోళ్ళు మన పిల్లోళ్ళు ఒకే చోట, గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్న మన పిల్లోళ్ళు ఒకే చోట ఉంటారు. యూపీఎస్సి వాళ్ళు గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్న మన పిల్లోళ్ళు ఇద్దరు ఒకే చోట ఉంటారు. అయితే మనీ సప్లై ఏంది, బ్యాంకింగ్ అయిందంటే అరే మానిటరీ పాలసీ ఏంటంటే పిచ్చిగా చెప్పారు మనోళ్ళు. అయితే వాడు అన్నాడు, బ్రో మీరు ఎక్కడ బ్రో అంటే షైన్ ఇండియా గ్రూప్ 2 అన్నారు. అదేంటి గ్రూప్ 2నా మీరు అన్నారు. ఓకే, మీకు ఎవడో సార్ చెప్పేది అంటే మా సారే చెప్తూ గ్రూప్ 2కే చెప్పేది, కానీ యూపీఎస్సీ ఇదంతా చెప్తాడని చెప్పిన తర్వాత వాడు ఆ పిల్లోడు ఆ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ ఫేమస్ ఆ ఇన్స్టిట్యూట్ పిల్లోడు షైన్ ఇండియాకి వెళ్ళి ఫోన్ చేసి క్లాసులు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. అంటే వాళ్ళకి కూడా అంత బాగా తెలియదని చెప్తుంది. ఇక్కడ మన డబ్బా కొట్టట్లేదు, కానీ ఏమో మా నాన్నగారు మా బ్లడ్ వీరు అని చెప్పట్లే. ఓకేనా? బట్ రియాలిటీ అలాగుంది కాబట్టి బాగా నేర్చుకోండి. నెక్స్ట్ M4 రాసుకోండి. చిన్న మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. M4 రాసుకోండి. M4 కి డెఫినేషన్ ఏంటి? M4 కి ఫార్ములా ఏంటి రాసేసుకోండి అక్కడ. సో అన్నిటికీ టిక్ కొట్టేసుకోండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఏంటి, ఇందాక కమర్షియల్ బ్యాంకు టైం డిపాజిట్స్ చేరితేనే లిక్విడిటీ తక్కువ అన్నా. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కు సంబంధించిన టైం డిపాజిట్స్ కూడా చేరాయి కాబట్టి లిక్విడిటీ అనేది ఇంకా తగ్గిపోతుంది. కాబట్టి 1 స్టార్ వేసుకో. ఇప్పుడు క్వాంటిటీ పెరిగిపోతుంది. ఎందుకు? ఇందాక కమర్షియల్ బ్యాంకుల దగ్గర ఉన్న టైం డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీసుల దగ్గర సేవింగ్స్, అలాగే మన దగ్గర ఉన్న కరెన్సీ ఉండేది. కానీ ఇప్పుడు పోస్ట్ ఆఫీసుల దగ్గర టైం డిపాజిట్స్ కూడా చేరాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. 4 స్టార్లు వేసుకోవాలి చిన్న. 4 స్టార్లు వేసుకోండి, అది విషయం. 4 స్టార్లు వేసుకోండి, అది విషయం. వేసుకున్నారా? దిస్ ఈజ్ క్లియర్ టు ఎవ్రీబడి. ఒక ఫోటో తీద్దాం. ఒక ఫోటో తీసి మన టెలిగ్రామ్లో ప్రమోట్ చేద్దాం. M3 దగ్గర లేదు కదా. M3 పోస్ట్ ఆఫీస్ డిమాండ్ డిపాజిట్స్ దగ్గర క్రాస్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ. క్రాస్ వేసుకోమా. M3లో కదా. ఓకే, సో క్రాస్ చేసుకోండి చిన్న. M3లో కూడా అప్డేట్ చేసుకున్నారా?